దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు మరొక కీర్తనను దేవుడు మనకు అనుగ్రహించినాడు. 62వ కీర్తన దావీదు కీర్తించినటువంటి కీర్తన. 1వ వచనం మనం గమనించినట్లయితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈరోజు చాలామంది జీవితాలలో ప్రాణము సొక్కిపోయినటువంటి వారుగాను, ప్రాణము విసిగినటువంటి వారుగాను, ప్రాణము ఏమీ బాగలేదు అనుకుంటున్నటువంటి వారుగాను, నా ప్రాణము ఎంతో దుఃఖముతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పుకుంటున్నటువంటి వారు చాలామంది ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదైతే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఈరోజు దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితంలో సర్వము ఆయనే మనకు ఆధారము, ఆయనే రక్షణకర్త, ఆయనే ఆశ్రయము, ఆయనే కోట, ఆయన సమస్తము చేయగలిగినటువంటి పరిస్థితి దేవుని మీద నమ్మిక కలిగినటువంటి వారికి కలుగుతున్నటువంటి ఆధిక్యత. దావీదు జీవితంలో అలాగే ఎక్కువగా దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా మనము చాలా ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం, బైబిల్ చదువుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఎక్కువగా మనము ఏ చిన్న శ్రమ వచ్చినా ఒక పాస్టర్కో లేకపోతే ఒక దైవజనుడికో ఫోన్ చేసి నాకు ఇలాగుంది పరిస్థితి అని చెప్పుకుంటూ ఉంటాం, ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని పట్ల మన ప్రాణము నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఎలాగుండాలంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకం. నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన జరుగుతుందో లేదో, ఇది నాకు జవాబు దేవుడు ఇస్తాడో లేదో, నా జీవితంలో ఇది నేను పొందుకుంటానో లేదో అనే ఒక అనుమానము మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకేం జరుగుతుందంటే ఆ ప్రార్థనకు జవాబు త్వరగా రాదు. మరలా మనం ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి మనకు తటస్థిస్తుంది, సంభవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు జీవితం ఒక మాట అనుకుంటున్నాడు, నా ప్రాణం అంటున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. అలాగే 5వ వచనంలో కూడా 62వ కీర్తన 5వ వచనంలో కూడా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు చాలామంది తన వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కసారి మనల్ని మనమే పరిశీలించుకునే పరిస్థితి రావాలి. మనల్ని మనమే ఒక్కొక్కసారి ప్రశ్న వేసుకునే పరిస్థితి మనకు రావాలి. మనకు మనమే ఇలాగా ప్రార్థన చేస్తే, ఇలాగా మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తే, దేవుని యందు నమ్మిక ఉంచి నీవు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండాలని ఆశపడినటువంటి వ్యక్తిగా ఉండుటకు దేవుడు, ఆయన నీ ప్రాణమును ఆయన సేద తీర్చే దేవుడు, నీ ప్రాణమును కాపాడే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ రాకపోకల యందు నిన్ను కాపాడే దేవుడు. ఆయన నీ జీవితంలో అన్ని విషయంలో నిన్ను ఆత్మీయమైనటువంటి అవగాహనతో కూడినటువంటి నమ్మకము నీకు దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన పట్ల నువ్వు ఎలాగున్నావు? ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము. మన ఊరికినే మనుషులకు చెప్పుకోవడం, బంధువులకు చెప్పుకోవడం, ఫ్రెండ్స్కి చెప్పుకోవడం, పాస్టర్కి చెప్పుకోవడం, ఒక విశ్వాసతో దాన్ని డిస్కషన్ చేయడం, ఎందుకు ఇలా జరుగుతుంది. నువ్వు మౌనంగా ఉండి నీవు చేసిన ప్రార్థన
దేవుని దగ్గరికి వెళ్ళిందని నమ్మి విశ్వసించి మౌనముగా ఉండి దేవునికి స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తే ఖచ్చితంగా ఆయన వలనే నాకు రక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడి ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గం, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మౌనముగా ఉన్నటువంటి పరిస్థితి. తన వ్యక్తిగత జీవితంలో తానుకు తనే చెప్పుకుంటూ ప్రోత్సహించుకొనుచు తన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనది ఉన్నవనట్టుకు రుజువునైనదని ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడినట్లు, నీ జీవితంలో నీవు దేవుని పట్ల, దేవుని యందు, దేవునితో నువ్వు విశ్వసించినటువంటి విశ్వాసమును బట్టి, నీ నమ్మికను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి నీ ప్రాణంతో కూడా ఈరోజు నువ్వు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. 103వ కీర్తన మనకు బాగా తెలుసు. అక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా, అంటే హృదయంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కాబట్టి ఈ విధంగా మనం మన ప్రాణాన్ని ప్రోత్సహిస్తూ, కృంగిపోయినటువంటి ప్రాణం, దిగులుతో ఉన్నటువంటి ప్రాణం, విసుగుతో ఉన్నటువంటి తల వంచుకొనున్నటువంటి నీ ప్రాణాన్ని, కృంగిపోయినటువంటి జీవితాన్ని, ప్రాణాన్ని లేవనెత్తుకునే విశ్వాసం నీలో ఉండాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యాలని మన కళ్ళ ముందు పెట్టున్నాడు. దావీదు జీవితంలో ఇలాగా తన ప్రాణాన్ని తీయాలనుకుంటున్నటువంటి వారికి, తన ప్రాణములో నాకు ఇంకా ఉంది, ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు నా జీవితంలో దేవుడు చేస్తాడు, అందుకే నా ఆశ్రయ దుర్గం ఆయనే, ఆయన నా రక్షణకర్త ఆయనే అంటున్నాడు. ఎత్తైన కోట ఆయనే, నేనంతగా కదల్చబడను. చాలామంది దావీదుని చంపేయాలనుకున్నారు, కానీ దావీదుని ఎవరు చంపలేకపోయినారు. 70 సంవత్సరాల వరకు దావీదుని ఎవ్వరు ఏమి చేయలేకపోయినారు. క్రైస్తవ జీవితంలో కూడా యేసుక్రీస్తు నా యందు విశ్వాసం ఉంచువాడు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కానీ ఇంకా మనకు చాలా దగ్గరలో దేవుని యందల విశ్వాసం శిష్యులకి నేర్పించాడు. అలాగే వ్యాధిగ్రస్తులకి ఆయన ఎవరైతే విశ్వసించి అడుగుతారో వారందరికీ దేవుడు సహాయం చేస్తారని ఆయన క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా దగ్గరలో మనకు నమ్మిక మాత్రం ఉంచమని చెప్పినటువంటి మాటలు ఎన్నో మనకు తెలిసి ఉన్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించి నీ ప్రాణాన్ని ఒక్కసారి నీకు నీవే మాట్లాడుకో. ప్రాణమా మౌనంగా ఉండు. కాబట్టి దేవుడు చేసే గొప్ప కార్యాలు చూడు. ఈ విధంగా చెప్పుకోవడం చాలా మంచిది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ, ఈ మెసేజ్ వింటున్నటువంటి చూస్తున్నటువంటి వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని నాయన, ఈ బిడ్డలకి ప్రభా ఏ ఒక విధమైనటువంటి కృంగుదల, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, అవమానంలో ఉన్న వాటన్నిటిలో నుంచి ప్రభా నాయన వారి ప్రాణాన్ని, సొక్కిపోయినటువంటి ప్రాణాన్ని, కృంగిపోయినటువంటి ప్రాణాన్ని, దిగజారి అనగారిపోయినటువంటి ప్రాణాన్ని లేవనెత్తి గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.